ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతుందండి. ఇంకా 5:30 కాడ నుంచి లెగుద్దాం పని చేసుకుందాం అని చెప్పేసి చూస్తుంటే నా కొడుకైతే లేచి ఏడుస్తూ ఉంటుంటే ఇంక వాళ్ళ డాడీకి ఇచ్చాను. వాళ్ళ డాడీ ఇప్పుడే నిద్రపోయి లేసి బాబునైతే నిద్రపుచ్చుతూ ఉన్నాడు. రాజీ గొడవ చేయగాకు మెల్లగా మళ్ళీ అబ్బాయి లెగుస్తాడని చెప్తా ఉన్నాడు. సరే బాబా చిన్నగానే వస్తానని అంటా ఉన్నాను. అప్పటికి లెగుస్తుండు చూస్తున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. పిల్లలతో అసలుకి అంత ఇంత కాదండి, అసలుకి భలే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు తల్లి పక్కలో ఉందా లేదా అని చెప్పేసి. అప్పటికి చిన్నగా వెళ్తూ ఉన్నాను, చూసి లేచి అంతే చూస్తూ ఉన్నాడు, ఆవులు ఎంతలు ఇస్తున్నాడు. ఓకేనా, త్వరగా అయితే వెళ్ళి ఇంకా ఈరోజు సండే కదా పెందలాడే పనులు చేసుకోవాలి. ఇంకా గ్యాస్ కూడా అయిపోయింది కదా, అన్నం కూర వండేసుకుందాం. ఈ అబ్బాయి ఏమో మనిషి లెగంగానే లెగుస్తాడండి. నేను నిద్రపోతేనే నా పక్కలోనే పనుకుంటాడు, లేకపోతే అసలు పనే చేసుకున్నాడు. ఇంకా బాగా లేచి కూర్చున్నాడు అని చెప్పేసి ఇంకా ప్రిన్సీ కూడా లేచి కూర్చుంది వాళ్ళ డాడీ పక్కన. గంతే ఇంకా ప్రిన్సీ ఏమో వాళ్ళ నాన్నకాడ ఉండాలని, సుహాస్ బాబు ఏమో నా దగ్గర ఉండాలని. ఓకేనా, ఇంకా లేచి అయితే ఇంక అన్నం కూర అయితే వండేసుకోవడానికి వెళ్తా ఉన్నాను. బావ అయితే మళ్ళీ రాడ్లు కట్ చేయడానికి వెళ్ళాలంటా ఉన్నాడు. సరే చూద్దాం మరి. హ్యాపీ సండే. సండే అయితే వీడియో వచ్చేసి మిరియాల రసం అనమాట. ఉదయం రాగానే బావ అయితే పనికి వెళ్ళాడు. రాడ్లు అవి ఉంటే కట్ చేసే పనికి అయితే ప్రార్థన టైంకి వస్తాను రాజీ, నేను వచ్చేలేకే మిరియాల రసం అవి చేసి ఉంచు అని చెప్పేశాడు. అన్నం అయితే వండేసాను కట్ల పొయ్యి మీదే. గ్యాస్ 2 రోజుల క్రితమే ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తే ఇంకా ఇవాళ సండే కదా రేపు వచ్చిద్దేమో. మనకి మొక్కలు కూడా బాగా వచ్చాయి. ఇంక 2 రోజులు అయితే ఇంకా గ్యాస్ మీద కాకుండా కట్ల పొయ్యి మీదే వండుతూ ఉన్నాను. మిరియాల రసంలో కావాల్సినవి మొత్తం చూపిస్తాను, చూద్దాం మరి. ఇవ్వండి మిరియాల రసంలో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంక వచ్చేసి అల్లం, చిన్నుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు నూరేసుకున్నాను. వేడివేడిగా రైస్ కూడా ఉడికేసింది. ఆయిల్ కూడా బాగా వేడవుతూ ఉంది. చింతపండు అయితే నానబెట్టేస్తాను, రసం తీసేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైంది కదా, ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి. గంటి కుర్చీలో ఉంది. టమాటా కూడా వేసేసుకున్నాం. మనకైతే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే బాగా మగ్గాయి కదా. కారం, కల్లుప్పు, పసుపు వేసుకున్నాం. వేసుకొని ఒకసారిగా కలిపి వేసుకుందాం. ఇవి అనేది మనకి బాగా ఉడికేసిన తర్వాత చింతపులుసు వేసేసుకోవాలి. చింతపులుసు వేగిన తర్వాత కొత్తిమీరన, మిరియాల పొడి, ఇంకా అనేది తెరులుతూ ఉంది కదా మిరియాల పొడి, ఇంకా అదేవిధంగా కొత్తిమీర వేసేసుకొని కలిపి వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఈ పొగలో ఏం అవపడుతుంది. మూత పెట్టేసుకొని వేడివేడి అన్నంలో మిరియాల రసం వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. భోజనం చేసేటప్పుడు చూద్దాం మరి. ఓకే అండి, మిరియాల రసం ఇంకా అదేవిధంగా వైట్ అన్నం అయితే వండేస్తాను. ఇంక ఇప్పుడైతే చర్చికి వెళ్ళాలని చెప్పేసి ఇంక రెడీ అయ్యానమాట. పిల్లల్ని కూడా రెడీ చేస్తాను. బావ కూడా ఫోన్ చేస్తే రాజీ నేను వచ్చేలోకి 1 గంట పట్టిద్ది రాజీ, అంతలోకి మీరు వెళ్ళండి, నేను వచ్చే రంగులో స్నానం చేసి నేను కూడా వచ్చేస్తానులే అని చెప్పేశాడు. సరే బావా దగ్గరే కదా, నీళ్ళు నీ పోయిన పెట్టేశాను, స్నానం చేసి ఇంక రామారని చెప్పేశాను. పిల్లల్ని ఇద్దరిని రెడీ చేశాను. బాస్ బాబు వాళ్ళ డాడీతో పాటు వస్తాడు, మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. మిరియాల రసం ప్రతి సండే చికెన్లు, మటన్లు తినే కాడికి ఈసారి అయితే ఇంకా మిరియాల రసంతో గడిచిపోతుంది అనమాట. మిరియాల రసం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అదేవిధంగా కట్ల పొయ్యి మీద చేశాను కదా, ఇంకా బాగుంది. ఇంకా పెందలాడే పని అయితే చేసుకున్నాను. కట్ల పొయ్యి మీద కదా, ప్రార్థన టయానికి అందుతానో లేదో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను. ఇంకెట్టయితే ఏమి ప్రార్థన టయానికి అయితే రెడీ అయ్యానమాట. త్వరగా అయితే చర్చికి వెళ్ళేసి ఇంకా సాంగ్ ఉంటే సాంగ్ కూడా పాడేద్దాము. అదేవిధంగా క్రిస్మస్ పండుగ అయితే దగ్గరకు వచ్చింది కదా, ఇంకా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా చర్చిలో అయితే ఇంకా అంటే ప్రార్థనలు మొదలయ్యాయి. తెల్లవారుజామున అట్లా పెడతా ఉంటారు కదా, నైటే పెడుతున్నారు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ప్రతిరోజు వెళ్తానే ఉన్నాను పిల్లల్ని తీసుకొని. ఇంక ఈ వీడియో మాత్రం ఎలాగుంది అని చెప్పేసి